నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. టాటా నానో ఇది ఒక రకంగా చెప్పాలంటే మిడిల్ క్లాస్కి కలల కారు. దివంగత రతన్ టాటా డ్రీమ్ ప్రాజెక్టుగా కూడా చెప్తారు. సో ఎప్పుడు మళ్ళీ టాటా నానో కారు వస్తుందా అని అయితే చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ కబురే నేను మీకు చెప్పబోతున్నాను. అసలు టాటా నానో 2008లో ప్రారంభించారు. ఈ ఐకానిక్ కాంపాక్ట్ కారు కేవలం లక్షకే వినియోగదారుల ముందుకు అప్పట్లో వచ్చింది. సరసమైన మొబిలిటీలో ఓ విప్లవాన్ని సృష్టించిందని కూడా చెప్పాలి. సొంత కారు కల నెరవేర్చుకోవాలనుకునే మధ్యతరగతి ప్రజల మదిలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది టాటా నానో. అయితే వినియోగదారుల నుంచి అనుకున్న స్థాయిలో ఆదరణ లభించకపోవడంతో నెమ్మదిగా నానో అమ్మకాలు తగ్గిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టాటా నానో సరికొత్త ఎలక్ట్రిక్ వర్షన్తో రాబోతోంది. చాలా కాలంగా టాటా కంపెనీ ఈ కారుపై దృష్టి సారించింది. ఇండియాలో ఎంట్రీ లెవెల్ కార్ సెగ్మెంట్లో దీన్ని తీసుకురాబోతుంది. రతన్ టాటా కలల ప్రాజెక్టుకు మళ్లీ ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు కంపెనీ అయితే ప్రయత్నిస్తోంది. వాస్తవానికి 2015 నుంచి టాటా మోటార్స్ కోయంబత్తూరుకు చెందిన ఇంజనీరింగ్ సంస్థ జేఎం ఆటోమోటివ్స్తో కలిసి జేఎం నియోగా పిలువబడే ఎలక్ట్రిక్ నానో మోడల్ను డెవలప్ చేస్తూ వస్తుంది. త్వరలో ఈ కారు మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు నానో వస్తుందని చెప్పడమే కానీ ఎప్పుడు వస్తుంది అనేది అయితే తెలియట్లేదు. కానీ ఖచ్చితంగా 2025లో జనవరిలోనే టాటా నానో ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకైతే టాటా కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇక టాటా నానో ఈవీ ప్రత్యేకతలు ఏంటో మనం ఒకసారి చూద్దాం. టాటా నానో ఈవీ అత్యాధునిక ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ను కలిగి ఉంది. ఈ కారు 72V లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ను కలిగి ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 315 కిలోమీటర్ల రేంజ్ను అందిస్తోందని చెప్తున్నారు. ఈ కారు ఎలక్ట్రిక్ మోటార్ 23 హార్స్ పవర్ను కలిగి ఉండి 85 Nm టార్క్ను ఉత్పత్తి చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇది గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందట. టాటా మోటార్స్ నానో ఈవీ పవర్ ట్రైన్పై దృష్టి పెట్టడమే కాకుండా కారు డిజైన్ ఫీచర్లపై కూడా చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. కొత్త నానో ఈవీ చూడడానికి చాలా చక్కటి లుక్ అయితే కలిగి ఉంది. గత మోడల్స్తో పోల్చితే చాలా స్టైలిష్ లుక్లో కనిపిస్తోంది టాటా నానో. ఇంటీరియర్ కూడా కంఫర్టబుల్గా డిజైన్ చేస్తున్నారట. పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్బీ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లాంటి ఫీచర్లను కూడా టాటా నానో కలిగి ఉండనున్నట్టు తెలుస్తుంది. ఇక అసలు ఈ ధర ఎంత ఉంటుంది, కొత్త నానో ఈవీ ధర అనేది ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ సరికొత్త నానో ఈవీ 2025లో మార్కెట్లకు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కారు ధర 2 లక్షల నుంచి 9 లక్షల వరకు ఉంటుందని తెలుస్తుంది. బేస్ వేరియంట్ ధర 2 లక్షలు ఉంటే హై ఎండ్ ఫీచర్స్ కలిగిన టాప్ వేరియంట్ ధర 9 లక్షలు ఉండవచ్చుననే టాక్ అయితే వినిపిస్తుంది. ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో అత్యంత పోటీనిచ్చే ధరగా కూడా ఇది ఉండబోతోంది. సాంప్రదాయ పెట్రోల్ ఆధారిత హ్యాచ్ బ్యాక్లకు ప్రత్యామ్నాయంగా నానో ఈవీ మార్కెట్లో గణనీయమైన వాటాను పొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. సిటీ డ్రైవింగ్ను దృష్టిలో పెట్టుకుని ఈ కారును ప్రత్యేకంగా డిజైన్ చేస్తుంది టాటా. తక్కువ ధర, మంచి స్టైల్ కంఫర్ట్గా ఉండేలా ఈ కారును రూపొందించారు. ఈ కారు 2025 డిసెంబర్లోగా మార్కెట్లోకి వస్తుందని అయితే తెలుస్తుంది. అంటే జనవరి నుంచి ఒక్కొక్క వేరియేషన్ వస్తూ డిసెంబర్లోగా పూర్తి వేరియేషన్స్తో టాటా నానో అయితే మన కళ్ళ ముందుకు రాబోతోంది. మధ్యతరగతి ప్రజల కలల కారు ఎంత తొందరగా వస్తే అంత మేలని కూడా చూస్తూ ఉన్నారు. సో ఈ కారు తొందరగా వచ్చిన తర్వాత ఈవీ వెహికల్స్ ప్రభుత్వం కూడా రాయితీ ఇస్తుంది కాబట్టి ఈవీ వెహికల్స్ అమ్మకాలు కూడా ఊపందుకునే అవకాశాలు స్పష్టంగా తెలంగాణలో అయితే కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలన్నీ కూడా ఖచ్చితంగా ఈవీ వెహికల్స్పై దృష్టి సారిస్తూ ఉన్నాయి. ఒకవైపు వైజాగ్లో ఈవీ కోసం ఒక లైన్ని కూడా చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఒక రోడ్లోని ఈవీ అంటే ఆ రోడ్డు మీద వెళ్తుంటేనే కార్లు ఛార్జింగ్ అయ్యేలా రూపొందిస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇవన్నీ కార్యరూపం దాల్చితే భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చి కాలుష్యం అనేది తగ్గుతుందని మనం భావించవచ్చు. ఇది ఇవాల్టి న్యూస్ చిప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.